కదా. ఈ ప్రార్థనలు ఎందుకు, ఉపవాస ప్రార్థనలు ఎందుకు చేస్తారు చెప్పండి? దేవునికి స్తోత్రం. వెనకాలం దేవుడు కాసినందుకు కృతజ్ఞతలు చెప్పడం మంచిదే, కానీ ఇదిగోండి నేను ఒక మాట చెప్తూ ఉన్నాను, మీకు జ్ఞాపకం గుర్తుంచుకోండి. మీరు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో గోచాడి ప్రార్థించినప్పుడల్లా మీ ప్రవర్తనలో మార్పు రావాలి. దేవునికి స్తోత్రం. ఏం రావాలి? ప్రవర్తనలో మార్పు రావాలి. కడుపు మార్చుకుంటే సరికాదు, కన్నీరు కారిస్తే సరికాదు. ఆ కన్నీరు దేవుని సన్నిధిలోకి వెళ్తూ ఉన్నప్పుడు అది ఎలాగ వెళ్ళాలి అని అంటే నీలో మార్పు తేవాలి. నా బిడ్డ, ఈ ఉపవాసం నేను అదే చెప్తూ ఉంటాను. ఉపవాసంలో చేస్తూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు మనం విడిచిపెట్టాలి. తెలుస్తుంది మనకి తప్పకుండా. దేవునికి స్తోత్రం. నెల నెల మనము ఫలించాలి. ఎస్కేల్ గ్రంథంలో ఉంటుంది, నెల కాపు కాస్తుందంట ఆ చెట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి నెల మనం వల తీసేసుకుంటున్నాం కదా. ప్రతి నెల మరి 3 రోజులు ఉపవాసం, మరి 2 రోజుల పాటు ఉపవాసంలో మనం ఉండి నడుస్తూ ఉన్నాం కదా. మనం ఫలిస్తున్నామా? చెప్పాలి. ఫలిస్తున్నామా? ఏమైనా క్రియలు విడిచిపెట్టామా? రూపుతో పోయేది అంటున్నాడు కదా. మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పుడు ఇంకా నువ్వు మంచిగా ఉన్నావు. నీ ప్రవర్తన ఇప్పుడు ఇంకా మంచిగా ఉంది అన్నాడు. ఎస్కేల్ గ్రంథం 47వ అధ్యాయం